అంటే మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ అండి. ఇప్పుడు ఒకటి బేబీ కండిషన్స్ ఉంటాయి అండ్ మదర్ కండిషన్స్ కూడా బోత్. అవి కొంచెం అంటే గ్రోత్ డెవలప్మెంట్కి సరిగా దోహదపడినప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఆఫ్ మదర్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఆఫ్ బేబీ. ఇప్పుడు మనకి కొంచెం లోపల గ్రోత్ సరిగా ఐయూజీఆర్ అంటాము. సో గ్రోత్ సరిగా లేనప్పుడు కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ క్వాలిటీ ఆఫ్ మీరు అన్నట్టుగా ఉన్నా కానీ ఒకసారి మదర్ హెల్త్ సరిగా లేకపోవడం వల్ల ప్రిమెచ్యూరిటీ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ ఇవన్నీ తీసుకునే కొన్ని డ్రగ్స్ ఏదైనా ఉన్నప్పుడు డెఫినెట్గా బేబీ మీద ఎఫెక్ట్ అవుతాయి. ఒక్కసారి ఇంత లైట్ వెయిట్తో పుట్టిన బేబీ వాళ్ళు అన్ని రకాల డెవలప్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఎప్పుడు తెలుసుకోగలుగుతారు? అంటే డాక్టర్ కానీ పేరెంట్స్ కానీ. ఇప్పుడు మనకు హైదరాబాద్ లోపల ఆర్ మెట్రో సిటీ లోపల అది ఈజీ అండి. ఎందుకంటే వీళ్ళు డెఫినెట్లీ మానిటర్ వాడి యొక్క హెడ్ సర్కంఫరెన్స్ అంటాం, బ్రెయిన్ గ్రోత్ ఎట్లా ఉంది, ఎగ్జాక్ట్లీ ఎట్లా పెరుగుతుంది అని చెప్పేసి ఒక 15 డేస్కి 2 మంత్స్కి 3 మంత్స్కి ఎట్లా కంటిన్యూగా మానిటర్ చేస్తాం. ఈవెన్ మనం ఊర్లలో కూడా మేము చెప్తాం వాళ్ళకి, అమ్మ ఇది కొంచెం వీడికి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి పుట్టినప్పుడే కాబట్టి మీరు కొంచెం ఒక 15 డేస్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి ఇట్లా హెడ్ సైజ్ని మనం మానిటర్ చేస్తూ ఉంటాం. సో హెడ్ గ్రోత్ని చూసేసుకొని బ్రెయిన్ గ్రోత్ ఎట్లా ఉంది, అట్ ద సేమ్ టైం కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. సో వీడు టైంకి నవ్విండా, టైంకి కొంచెం పట్టుకుంటున్నాడా, టైంకి మెడ నిలబెడుతున్నాడా, ఆ టైమ్స్ కొన్ని ఉంటాయి ఫిక్స్డ్ టైమ్స్. సో ఆ ఫిక్స్డ్ టైంలో చేయలేదనుకోండి డెఫినెట్గా విల్ టేక్ ఇట్ యాజ్ ఏ కొంచెం గ్రేస్ పీరియడ్ ఇటు చూసుకుంటాం. వాడు పుట్టినప్పుడు ఏజ్ని దాన్ని కొంచెం గ్రేస్ పీరియడ్గా తీసుకొని దాన్ని మైల్ స్టోన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు తొందరగా పుట్టాడు అనుకోండి ఆ ఏజ్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని వీడు ఆ టైంకి వచ్చిందని చూస్తాం అనమాట. సో చాలా ఊర్లలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, మీ ఇంట్లో మీ వాళ్ళ నాయన లేట్గా నడిచిండలేరా, ఏం కాదు అలా ఫిక్స్ అయిపోతారు. మీ నాయన లేట్గా మాట్లాడలేరా, ఏం కాదు. మీ తాత లేట్గా మాట్లాడలేరా, ఏం కాదు. అవును, హెరిడిటరీ అనుకుంటారు. సో ఏం కాదులే, కొన్ని నిదానంగా నడుస్తారులే. సో బై ద టైమ్ వి సీ, అంటే మా దగ్గరకు వచ్చేసరికి అప్పటికే హ్యూమన్ బ్రెయిన్, బేబీ యొక్క బ్రెయిన్ 80% 2 years లోపలే గ్రోత్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇందాక మీరు మాట అన్నారు, మేము జనరల్గా చంటి పిల్లల మీద వచ్చినప్పుడు హెడ్ మీరు మెజర్ చేస్తాం. ఎందుకు యాక్చువల్లీ? ఇప్పుడు బేసిక్గా అంటే డెవలప్ అయితేనే సైజ్ పెరుగుతుంది కదా. డెవలప్ అయితేనే సైజ్ పెరుగుతుంది. ఒక్కోసారి అబ్నార్మల్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ హెల్త్ కండిషన్స్. అబ్నార్మాలిటీ ఆర్ నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా ఉందా, వీ నీడ్ టు చెక్ ఇట్. సో నార్మల్గా ఉంది, సోషల్ స్కిల్స్ కానీ లేకపోతే మైల్ స్టోన్స్ కానీ లేకపోతే సరిగ్గా వస్తున్నాయా రావట్లేదని దాన్ని బట్టి కొంచెం గ్రేస్ పీరియడ్ చూసేసుకొని ఒకవేళ అక్యురేట్గా వస్తేనే పర్లేదు. సో ఒక్కొక్కసారి ప్రీమెచ్యూర్ ఉన్నప్పుడు కొంచెం గ్రేస్ పీరియడ్ని ప్లేస్ చేసుకుంటాం. సో అది అట్లా చూస్తాం. కానీ ఇక్కడ ఊర్లలో మనం గమనిస్తే ఏమైపోద్ది అంటే, ఇప్పుడు మనకు తెలియకుండా హోమ్ డెలివరీస్ కొన్ని అయి ఉంటాయి, కొన్ని ట్రైన్డ్ దావేస్తో అయి ఉంటాయి, కొన్ని హాస్పిటల్ డెలివరీస్ అయి ఉంటాయి. ఏదైతే మైల్డ్ డ్యామేజ్ అయితే జరిగి ఉంటుందో దానివల్ల ఒక్కొక్కసారి డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సోషల్ స్మైల్ అంటాం. సో నవ్వడం కానీ కొంచెం ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది 2 monthsకి రావాలి, ఒకసారి డిలే అవ్వచ్చు. సో నెక్ హోల్డింగ్ 3 monthsకి రావాలి, అది డిలే అవ్వచ్చు. సో సిట్టింగ్ విత్ సపోర్ట్ 5 monthsకి రావాలి, డిలే అవ్వచ్చు. కానీ ఇవన్నీ ఏం చేస్తారంటే, ఇప్పుడు 1 yearకి నిలబడాలి, స్టాండర్డ్లో జరగాలి, అది డిలే అవ్వచ్చు. కానీ ఊర్లలో ఏం చేస్తారంటే వీటన్నిటిని కూడా వాళ్ళు టేక్ ఇట్ యాజ్ ఏం కాదులే, వాడు మీ తాత లేట్గా నడిచిండు, మీ నాన్న లేట్గా నడిచిండు, మీ మామ లేట్గా నడిచిండు, ఇట్లా దాంతో ఆ 2 years టైంలో మెయిన్ టైం ఏదైతే మనము బ్రెయిన్ని మాడిఫై చేయడానికో లేకపోతే మనం ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగపడే టైంని మిస్ అయిపోతాం. సో బై ద టైమ్ దే రీచ్ టు ద స్కూల్, అప్పుడు స్కూల్లో టీచర్ కూడా 5 yearsకి చెప్తాడు, అమ్మ వీడికి కొంచెము ఇబ్బంది ఉన్నది, మరి చూపించలేదు ఎప్పుడంటే అప్పుడు ఒక్కొక్కసారి తీసుకొని వస్తారు. అప్పుడు బై ద టైం ఒక్కొక్కసారి రీచ్ అయ్యేసరికి మనకి కొన్ని డ్యామేజ్ జరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, జనాలు మీరు కూడా పిల్లలు పుట్టిన వెంటనే కొన్ని అబ్జర్వ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాల్సి వస్తుంది. మా ఇంట్లో ఒక సర్వెంట్ ఉంది సార్, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న సర్వెంట్ ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మాల్ న్యూట్రిషన్, చిన్న చిపురుపుల్లా ఉంటుంది, అసలు ఏజ్ కూడా లేదు ఆ అమ్మాయికి, 19 years. పెళ్ళయి 1 year అయింది. 18కే అమ్మాయికి ఒక అబార్షన్ అయింది. 19కి మళ్ళీ అమ్మాయి కన్సీవ్ అయిందని చెప్తే నేను అన్నాను, నువ్వే చిన్నపిల్లవి, అండ్ మోర్ ఓవర్ ఏదో పచ్చడి మెతుకులు తినేసి 4 పని చేసుకుంటే 4 రాళ్ళు వస్తాయి కదా అన్న పాయింట్లో నీకే శక్తి లేదు, వద్దు అని చెప్పే అమ్మాయికి. ప్రికాషన్ తీసుకుంటే మంచిది మీ ఆరోగ్యానికి, మీ ఫైనాన్షియల్ కండిషన్కి అని చెప్పాను, వినలేదు. ఇప్పుడు అమ్మాయి డెలివరీ అయింది. ఆ అమ్మాయికి 5 months పాప. ఇప్పుడు నిన్న తీసుకుని వచ్చింది నా దగ్గరికి. ఇప్పుడు నేను పిలుస్తుంటే ఇలా చిటిక వేసినా పిలిచినా నా వంక చుట్టలేదు, ఎటో చూస్తుంది. అండ్ మోర్ ఓవర్
లెఫ్ట్ ఎక్కువ చూస్తుంది, ఆ గుడ్డు ఇలా 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 కొట్టుకుంటుంది. నేను 5 months బేబీకి అలా గుడ్డు కొట్టుకోవడం నేను చూడలేదు. పిల్లలు చక్కగా ఎటు చిటికేస్తే అటు చూస్తారు, పిలిస్తే సౌండ్ చేసిన గిలక్కాయలు ఏమన్నా వేసిన ఇదేదో చూస్తారు వాళ్ళు. అమ్మాయి ఏం చూడలేదు. 5 months అయినా ఇంకా మెడ ఇంకా అస్సలు నిలబెట్టట్లేదు. ఇది నేను అబ్జర్వ్ చేశాక నేను అమ్మాయికి చెప్పా, అమ్మ ఒక్కసారి డాక్టర్ చూపించు. అమ్మాయి మనం పలకరించినా చూడలేదని అంటే, లేదమ్మా నవ్వుతుంది, చూస్తుంది, మీరు కొత్త కాబట్టి చూడలేదు అనేసి ఫోటోలు చూపించింది. మేడం నిలబెట్టట్లేదు. నేను టెన్షన్ పడ్డాను సార్, ఎందుకంటే ఈఎంఐ చిన్నది, ఇంట్లో పని చేసుకునేవాళ్ళు, ఆర్థికంగా చాలా చితికి ఉన్నవాళ్ళు. రేపు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే, నేను ఎక్కడ బాధపడతా అంటే, పెళ్ళైన వెంటనే వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది. పిల్లలు వచ్చారా, కన్సీవ్ అయ్యావా, ప్రెగ్నెంట్ ఇంకా అవ్వలేదా. ఏమిటి ఒక వయసులో మీరు పెళ్ళిళ్ళు చేయట్లేదు, అతివృష్టి అనావృష్టి. ఇక్కడ చదువుకున్న వాళ్ళే 30 ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోకపోవడం, వీళ్ళకేమో అవేర్నెస్ లేక చిన్న ఏజ్లోనే పెళ్లి చేసేయడం, చిన్న ఏజ్లోనే పిల్లలు అయిపోవడం, ఇలాంటి పిల్లలు పుట్టడం. ఇప్పుడు రేపు అమ్మాయి ఏదన్నా mentally స్పెషల్ చైల్డ్ అనుకుందాం, ఎంత బడ్డన్ సార్ వాళ్ళకి. అంటే ఇప్పుడు ఈ బేబీని లక్షణాలు మీకు చెప్పా కదా, మీకేమనిపించింది? డెఫినెట్గా డెవలప్మెంట్ డిలే అయితే ఉన్నది. ఆ కన్ను కొట్టుకోవడం సబ్నార్మాలిటీ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మేము దగ్గరికి తీసుకొస్తుంటారండి. ఇప్పుడు ఎవరో చెప్తారు ఆడిపోతే బాగైందని ఒకరు చెప్తారు. సో అంటే ఎర్లీగా వచ్చి ఉంటారు, ఎంతో కొంత వాడికి మనం హెల్ప్ చేసి ఉంటాము ట్రీట్మెంట్ పార్ట్లో. సమ్ ఫిజియోథెరపీ కానీ లేకపోతే అవన్నీ కూడా మనం వాళ్ళు వచ్చిన దానికి మనం ఆ బేబీ రిక్వైర్మెంట్ ఎంతో కొంత చేసి ఉంటాము. బేబీ కొంచెం రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. సడన్గా ఒక 5 years తర్వాత ఒక బేబీని తీసుకొని వస్తారు. బై ద టైం మనం రిఫార్మ్ చేయలేం. సో ఏదైనా చేయండి డాక్టర్ సాబ్ అంటారు. అంటే ఏమన్నా చేయాలి, అక్కడ ఏం చేయాలో నాకు కూడా అర్థం కాదు. అక్కడి ఫస్ట్ పాయింట్ ఈజ్ కౌన్సిల్ ద పేరెంట్. బాస్ నష్టం జరిగిపోయింది, ఇక్కడ నుంచి ఈ నష్టం ఇంకా ఎక్కువ జరగకుండా ఎంతో కొంత అట్లీస్ట్ తన పని తను చేసుకునే పరిస్థితిలోకి మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఈజ్ నాట్ 1 day ప్రాసెస్, ఇది రెగ్యులర్ ప్రాసెస్ అండ్ చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్. అంటే వాళ్ళు ఎట్లా ఊహిస్తారంటే, దీనికి సేవ చేసి దీంతో బాధపడేదానికన్నా ఇంకో పిల్లల్ని కనేస్తే బెటర్ అని ఆలోచిస్తారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ బయట. ఇప్పుడు దీన్ని సేవ చేసుకుంటూ దీనికి ఇబ్బంది కానీ నిజానికి వాళ్ళు కూడా ఇంటర్నల్ హెల్త్ కూడా దానికి రెడీ అయ్యి ఉండదు. అవన్నీ అది కూడా గుర్తించట్లేదు. ఎవరు గుర్తిస్తారండి? ఇప్పుడు భర్తన దానికి గుర్తించే పరిస్థితి అవేర్నెస్ లేదు. మదర్ ఇట్ సెల్ఫ్ ఆమె కంపల్షన్స్ ఉంటాయి. అండ్ ఇన్లాసా ఇది బాగాలేదు కొత్తదానికి ఇది ఎట్లా అని కనీసం రోజు పొడుస్తూ ఉంటే ఏదో ఒక కొత్త పిల్లలు వస్తే కొత్త మనం న్యూ బార్న్ ఏదైనా వస్తే కనీసం ఈ ఆటపాటలు తప్పుతాయని చెప్పేసి వాళ్ళు కంపల్షన్కి కండిషన్లో ఉన్నాను సార్. మనం అంటే అంటే హెల్త్ స్టేటస్ ఇన్ మెట్రోస్ ఇస్ డిఫరెంట్, హెల్త్ స్టేటస్ ఇన్ రూరల్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. మీకు సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కనబడుతుంది. ఎందుకంటే అవేర్నెస్ ఉండదు. అండ్ అవేర్నెస్ ఉన్నా కానీ వాళ్ళు ఇప్పుడు ఇంకా కొంచెం దరిద్రమైన విషయం ఏంటంటే, ఈ యూట్యూబ్స్ తర్వాత వాట్సాప్ యూనివర్సిటీస్ వచ్చిన తర్వాత దాంట్లో ఏమైపోయిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ అంటే వాళ్ళకి అని తెలిసిపోయింది. మా దగ్గరకు వచ్చేసరికి వాడు కొన్ని డౌట్లతో కొన్ని డౌట్తో రాడు, కొన్ని ట్రీట్మెంట్ ఆయన సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుని వస్తున్నాడు. సో అట్లాంటప్పుడు వాళ్ళని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఎడ్యుకేట్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ గుడ్ ఫర్ ద బేబీ, వాట్ ఈస్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ అనేది ఆ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మిస్ అవుతుంది. అది డే వన్ నుంచి దాని మీదే ఫోకస్ చేస్తాను నేను. నాకు వచ్చిర్రు అంటే ఐ గివ్ దెమ్ కౌన్సిలింగ్, ప్రాపర్ కౌన్సిలింగ్, వాట్ ఈస్ గుడ్ ఫర్ ద బేబీ, వాట్ ఈస్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ. సో అట్ ద సేమ్ టైమ్ ఎవరీ హాస్పిటల్లో అందరూ డాక్టర్స్ కూడా అదే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ కౌన్సిల్ డిసీజ్ ప్రాసెస్ని ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్గా పెట్టేసేసుకొని వాళ్ళు కౌన్సిలింగ్ చేయాల్సిందే. లేకపోతే వాళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు నిన్న ఒక పేరెంట్ వచ్చింది మాకు, మొన్న ఒక న్యూ బార్న్ తీసుకొని వచ్చింది. ఆమె వీళ్ళ చెల్లెలు కూతుర్ని పట్టుకొని వచ్చింది. సో ఆమెకి ప్రీమేచ్యూర్ పుట్టింది, ఈమె కూడా ప్రీమేచ్యూర్, ఇప్పుడు వచ్చిన బామ్మ కూడా ప్రీమేచ్యూర్. సో సార్ నన్ను గుర్తుపట్టారంటే, యూజువల్గా రారు అంత తొందరగా రారు. సో అప్పుడు ఒక్కొక్కసారి కొన్ని బేబీ నేమ్స్, మదర్ నేమ్స్ గుర్తుండిపోతాయి మనకి, క్రిటికల్ బేబీస్ నేమ్స్ కొన్ని గుర్తుపోతాయి. సార్ నేను సమ్ మదర్ ఇట్లా చెప్పంగానే, అవునమ్మా పాప ఎలా ఉంది అంటే, సార్ మంచిగా ఉంది సార్, ప్రీమేచ్యూర్ మంచిగా అయిపోయింది సార్. ఓకే, మరి ఏమంటే మా చెల్లి వాళ్ళ పాప సార్. సో నీకు ట్రైనింగ్ మొత్తం ఇచ్చినావా లేదని క్వశ్చన్ అడిగాను. నీకు ప్రిమేచ్యూర్ బేబీకి ఇవ్వాల్సిన ట్రైనింగ్ అంతా నువ్వు ఆల్మోస్ట్ 20 days ఇలా తీసుకున్నావు, ఇదంతా నువ్వు మీ చెల్లెలు చెప్పినావా లేదా? లేదు సార్ మొత్తం చెప్పినా సార్, మీరు చెప్పినా సార్. ఏమ్మా చెప్పిందా అంటే, అవును సార్ మొత్తం చెప్పింది. సో పేరెంట్స్ ఇప్పుడు ఒక్కళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే దట్ నా రోల్ అక్కడ కంప్లీట్ అయినట్టు యాజ్ అ డాక్టర్.
ఇండైరెక్ట్గా అక్కడి నుంచి నేను ఒక 10 మందికి ప్రాపర్ ఎడ్యుకేషన్ న్యూ బార్న్ బేబీకి ప్రీమెచ్యూర్ బేబీని ఇట్లా ర్యాప్అప్ చేయాలి, ఇట్లా బర్బ్ చేయాలి, ఇట్లా కూర్చోబెట్టి పాలు ఇవ్వాలి, ఆర్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి, స్నానం చేయించినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, ఇవి కొన్ని చెప్పినప్పుడు డెఫినెట్గా అయిపోయి మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ హ్యాపెన్ టు ద న్యూ బార్న్ ఎట్ ద హోమ్, మన ప్రీమెచ్యూర్ బేబీ ఎట్ ద హోమ్ ఓన్లీ. వెయిట్ తక్కువ ఉన్న బేబీస్కి కానీ ప్రీమెచ్యూర్ బేబీస్ కానీ స్నానం ఎక్కువసేపు చేయించకండి, ఒక ఇన్ని నీళ్ళే, ఒక చెంబుడు నీళ్ళే చేయించండి, లేదా ఒక మగ్గు నీళ్ళే చేయించండి అని అంటారు. ఎందుకు సార్? ఇప్పుడు ఇంట్లో అంటే మనం ఇంట్లో చేస్తాం సిటీలో, కానీ ఊర్లో ఏమైపోతుంది అంటే యూజువల్గా బయట ఆరు బయట చేపిస్తూ ఉంటారు. కాళ్ళ మీద పడుకోబెట్టేసేసుకొని నానమ్మనో అత్తనో లేకపోతే సమ్ ఎక్స్పీరియన్స్డ్ దాయానో వచ్చి కాళ్ళ మీద పడుకోబెట్టి చేపించేస్తా ఉంటారు. బయట వచ్చే గాలి, కోల్డ్ వెదర్, ఓకే, ఆ గాలి ద్వారా బాడీ టెంపరేచర్ డ్రాప్ అయిపోతుంది, ఊపిరాడదు. అంటే టెంపరేచర్ డ్రాప్ అయిపోయినప్పుడు మిగతా ఆర్గన్స్ అని కూడా ఫంక్షన్ డ్రాప్ అయిపోతాయి. సో అందుకని ఏం చేస్తామంటే యూజువల్గా 2.5 kilos వరకు మ్యాక్సిమం విల్ ప్రిఫర్ ఓన్లీ స్పాంజింగ్. 2 kilos 2 మధ్యలో వరకు స్పాంజింగే ప్రిఫర్ చేస్తాం. అండ్ ఆరు బయట కాకుండా ఇంట్లోనే గో విత్ ఒక్కొక్క హ్యాండ్. అంటే బేబీకి తెలియాలి, అంటే బాడీ హ్యాస్ టు నో సంబడి ఈస్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు బీ మై పార్ట్ అని చెప్పేసి ఒక్కొక్క బాడీ పార్ట్ని లాస్ట్కి అబ్డమెన్ చేయమని చెప్తాం. సో ఓన్లీ జస్ట్ క్లీనింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అంటే మనకి ఆ నష్టాలు జరిగిన తర్వాత మనం బాధపడడం కన్నా సో కొంచెం ప్రికాషనరీ తీసేసుకుంటే దట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బీ సెక్యూర్డ్.